ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులండి? ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటారా? రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం. కీర్తనలు 119, 11వ వచనము. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొనిచున్నాను. ప్రియులారా, ఎక్కడ చూసినా పాపము విస్తరిస్తున్నది. పాపము చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. యవనస్తురాలు కాలేజీకి వెళ్ళినప్పుడు పాపం చేసే అవకాశం ఉంది. ఇదిగో వివాహమైన వారు ఒకవేళ భార్యాభర్త దూరంగా ఉన్నప్పుడు అవకాశాలు సాతాను చూపిస్తున్నారు. అయితే అపవాది సాతానుడు మనకి ఆ పాపం చేసే అవకాశం ఇచ్చినప్పుడు పాపం చేయకుండా మనం దేవుని ఎదుట నీతిగా బ్రతకాలంటే మన హృదయంలో ఏముండాలంటే దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యం ఎవరి గుండెల్లో పదిలంగా ఉంటుందో, దేవుని వాక్యం ఎవరి జీవితంలో వెలుగుతూ ఉంటుందో వారు దేవుని ఎదుట పాపం చేయకుండా తనను భద్రపరుచుకుంటారు. ప్రియా యవనస్తుడా, నిన్ను నువ్వు భద్రపరుచుకుంటున్నావా? ప్రతిరోజు అపవాది నీ దగ్గరికి ఏదో ఒక శోధన తీసుకొస్తూ ఉంటాడు. ఒక అందమైన అమ్మాయిని నీ కళ్ళ ముందు తీసుకొస్తూ ఉంటాడు. కానీ నీవు అపవాదిని జయించాలంటే నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. ప్రియ యవనస్తురాలా, నీ ముంగట ఒక పరిశుద్ధమైన ఒక అందమైన యవనస్తుని తీసుకొస్తూ ఉంటాడు. అయితే అపవాది ప్రేరేపిస్తూ ఉంటాడు పాపం చేయమని. అయితే నీ హృదయంలో వాక్యం ఉన్నట్లయితే తప్పక దాన్ని జయిస్తారు. ఒకవేళ ఈ పిల్లలు దేవుని వాక్యం ఉన్నట్లయితే వాళ్ళు పాపాన్ని జయిస్తారు. ఈ రోజుల్లో దేవుని బిడ్డలు ఎంతోమంది సాతాన్ని చోటిస్తున్నారు. కారణం ఏంటంటే ఎంతో అక్రమమైన జీవితం, ఎంతో భయంకరమైన చెడు మార్గంలో వెళుతున్నారు. దేవుని వాక్యం హృదయం లేకపోతే పాపం చేస్తారు. కాబట్టి మీ హృదయంలో ఏముండాలంటే దేవుని వాక్యం. కనుక ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించండి. ప్రతిరోజు వాక్యాన్ని కొరకు ప్రార్థించండి. అతి కృప దేవుడిచ్చినక్కడ ప్రార్థించేద్దాం. తండ్రి, నీకు వందనాలయ్యా. ఉదయకాల వాగ్దానం విన్న బిడ్డల మీద నీ కృప ఉంచినాను. ముఖ్యంగా నా ప్రభా తండ్రి, స్కూల్ స్టార్ట్ కాబోతుండగా ప్రతి పిల్లలకినైనా కావాల్సిన బుక్స్, యూనిఫామ్స్ వారికి దయచేయని ప్రార్థిస్తున్నాను. ప్రాముఖ్యంగా నా ప్రభా ఇదిగో ఎంతో మందినైనా అయా ప్రభా రక్షణ లేకుండా ఉన్నారు. వారందరికీ రక్షణ దయచేయండి. త్రాగుడు నుంచి విడుదల దయచేయండి. మాంత్రిక శక్తులు ఎవరైతే బాధించబడుతున్నారో వారికి యేసు నామములో విడుదల దయచేయండి. అయా ఈ యొక్క దినమునైనా నీ కృప దయచేయని ప్రార్థిస్తున్నాను. వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డల జీవితంలో నూతన కార్యం జరిగించండి. ఎవరు ఏ సమస్యలో ఉన్నారో ఆ సమస్యల నుంచి, అప్పుల ఊబుల నుంచి, అనారోగ్యం నుంచి విడుదల కలిగిన కాకుండా యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.